సో నైట్ ప్లాన్ చేసుకున్నాం, మేము పొద్దున్న బీచ్కి వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము. సో మనోళ్ళు అయితే లోపలంతా అన్నీ సర్దుకొని వస్తున్నారు. అందులోపల వచ్చి మనం బీచ్కి అయితే వెళ్దామని చెప్పి ఇక్కడ మాకు ఆల్మోస్ట్ లైక్ 40 కిలోమీటర్లు అయితే ఉంది బీచ్కి. మేము ముగ్గురం కారు తీసుకొని బీచ్కి వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళి బాగా చిల్లి ఉన్నట్టు ఏరియా మొత్తం భలే ఉందబ్బా. అవతల పక్క యువతల సైడ్ బీచ్కి వెళ్ళాలనుకుంటాను నేనైతే. ఇట్లా ఒకసారి వెళ్ళేసి మొత్తం వ్యూ అంతా ఒకసారి చూసే దానిపైన ఎక్కి చూస్తే మీకు అద్భుతంగా కనిపిస్తుంది. కింద షాపింగ్ మాల్స్, తినడానికి పెద్ద పెద్ద బోండాలు అన్నీ ఉన్నారు. ఇంకా బీచ్ అంటే తెలుసుకుంటే వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి డ్రోన్ ఎగరంగానే వచ్చి ఆపేయన్నారు, నన్ను అయితే ఉన్నారు. కానీ డ్రోన్ మాత్రం ఎగరేయద్దు అని చెప్పి అక్కడక్కడ వచ్చి ఆపినారు అనుకోండి, మీకు డ్రోన్ షాట్ చూపిలేను. లేదు అంటే చూడండి, గాలి రావట్లేదు, ఎండ వాంచేస్తూ ఉంది. చెప్పులు లేకుండా నడుస్తున్నాను, షూస్ అక్కడ ఇప్పేసినాడు అక్కడ. సో చెప్పులు రోడ్డు మీదే కూర్చోండి తింటున్నాం చూసుకోండి. నేనైతే ఒక నూడిల్స్ లాంటిది అండ్ 2 చికెన్ అయితే తీసుకున్నాను. మనోడు కంప్లీట్ నూడిల్స్ అయితే తీసుకున్నాడు. ఇట్ ఈస్ గుడ్ బ్రదర్ నూడిల్స్? ఇట్ గుడ్. సో మనోడైతే నూడిల్స్ ఎక్కడ పడితే అట్లా వెళ్ళడానికి లేదు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే వెళ్ళవుతుంది. మేము అట్ల పక్క ఈత కొడతా ఉంటే మాకైతే ఇక్కడి నుంచి అనౌన్స్ చేసినారు, అవతల పక్క మీరు ఈత కొట్టరాదు అని చెప్పి అనౌన్స్ చేసినారు. ఎందుకంటే అవతల పక్క ఆడ ఉంది, బాగుంది. వీళ్ళందరూ నన్ను వింతగా చూస్తున్నారు, ఏం చేస్తున్నారా అని చెప్పేసి. పర్లేదులేండి, అది నాకు అలవాటు అయిపోయింది. మేము నీళ్ళల్లో ఉన్నా కూడా ఒక రకంగా మమ్మల్ని అట్లే విచిత్రంగా, ఎవర్రా వీడు గ్రహాంతరవాసి అన్నట్టు విచిత్రంగా అయితే చూస్తున్నారు నన్ను. ఇప్పుడు కూడా చూడండి అందరూ ఎట్లా చూస్తున్నారు. ఇట్స్ ఓకే, అది ఏం పర్వాలేదు. కానీ బీచ్ వ్యూ అదంతా మాత్రం బ్రహ్మాండంగా అదిరిపోయింది. జనాలు, వాళ్ళ గోల బాగుందబ్బా. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు వీళ్ళు డ్రోన్ నన్ను ఎగరేసేనికి ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పేసి. అండి 3 గంటల పైన, 3 గంటలకు స్టార్ట్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది 3 గంటల పైన వచ్చేదానికి మంచిగా. అప్పుడైతే ఫుల్లీ క్రౌడ్ ఉంటారు. లేదు మాకు క్రౌడ్ లేకుండా ఉండాలి, ప్రశాంతంగా మేము టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక 10కి 11కి 12కి ఆ టైంకి రండి. మధ్యాహ్నం వచ్చినాకో ఎండ కదా, ఒక్కరు కూడా ఉండరు. మీరు సాయంత్రం వస్తే ఫుల్ జనాలు, చూడండి ఎంతమంది ఉన్నారు, మొత్తం జనాలే. క్యూట్గా ఉంది పాప అట్లా. కానీ వీళ్ళు చాలా క్యూట్ ఉన్నారు అందరు ఇక్కడ, బాగా అందంగా. ఏంది గుడ్ ఎట్ హార్ట్ అన్నట్టు. భాష ఒకటి రాలేదు, కానీ ట్రాన్స్లేషన్స్ అవి ఇవి ఉంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు. ఇది మీకు చెప్పాలనుకున్నది. ఏదైతే నేను చెప్పాలనుకున్నాను నేనైతే చెప్పేసినాను. మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. హలో, హాయ్ ఇండియా, యా. సో పోలీసు వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు నాకు, మామూలుగా ఉండదు. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లా మీ వంట